రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్యే ప్రకాష్ తెలిపారు. ఈ వన మహోత్సవ కార్యక్రమం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలను నాటాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని చెప్పారు. రాజేంద్ర నగర్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో వన మహోత్సవం నిర్వహించినట్లు ఎమ్మెల్యే ప్రకాష్ స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యంగా మొక్కల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళా సోదరులు, పార్టీ నాయకులు, యువకులందరూ కూడా, అధికారులందరూ కూడా ఎంతో కష్టపడి నిన్న నుంచి నిజంగా కూడా యూనివర్సిటీలో హరితారం పెట్టాలనే ఆలోచనతో వచ్చి చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు వనమహోత్సవం తర్వాత ఆయన ఎంతో సంతోషపడి రాష్ట్రమంతా కూడా 18 కోట్ల మొక్కలు పెట్టాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటేనే ప్రభుత్వం సుఖ సంతోషంతో ఉంటుందని చెప్తారు. రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది. అందుకని ముఖ్యంగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా పొల్యూషన్ బాగుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది ఇక్కడ, దాంతో కూడా పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ తగ్గట్టుగా వనం కావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఫారెస్ట్ చూసిన తర్వాత యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఇంతమంది కార్యక్రమం పెట్టడం, ఈ చెట్ల కార్యక్రమం ఇంకా ముందు ముందు కూడా తీసుకోవాలనే ఆలోచనతో మా అందరూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పథకం ఒకటే, మహిళలందరినీ కూడా కోటేశ్వరి అనే ఆలోచనతో ఆయన ముందరి నుంచి కూడా ప్రభుత్వం రానప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలకు ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఉందని చాలా సంతోషం. ఎందుకంటే మహిళలకు ఎందుకంటే సరిదిద్దాలన్నా, సంసారం మంచిగా ఉంచాలన్నా